చెన్నా మసాలా కర్రీ అండి. టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. ఎలా చేద్దామో చూడండి. కర్రీకి కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్, టమాటాలు, నిమ్మకాయ, వెల్లుల్లి, అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యాషూ నట్స్, పట్టా, లవంగాలు, పెరుగులో పసుపు పొడి, మిరప్పొడి 2 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసి దాంట్లో గరం మసాలా పొడి 1/2 స్పూన్ వేసి బాగా కలబెట్టుకోవాలండి. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఈ విధంగా బాగా అన్నీ కలిపేటట్టుగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి ఇలా చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు చెన్నా మసాలాకి హోల్ గరం ఆయిల్ వేడాక కరివేపాకు, టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ వేసి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యాషూ నట్స్ అన్నీ వేసి ఫ్రై చేయాలి. హోల్ గరం మసాలా వేసినాక హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఈ విధంగా బాగా అన్నీ వేసినటువంటి బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసాక బాగా మగ్గిపోతుందండి. బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఈ విధంగా ఫ్రై చేశాక మూత పెడితే బాగా మెత్తగా ఉడికిపోతుందండి. బాగా ఫ్రై చేయాలా. బాగా మెత్తగా అయిపోవాలా. మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనము చెన్నాని 4-5 విజిల్లు వచ్చే విధంగా ఉడకబెట్టుకోవాలండి. పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులో నేను కొంచెము ఆయిల్ 2 వేసానండి. ఆనియన్స్, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కదండి. పుదీనా అవసరం లేదండి. బాగా ఫ్రై అయిపోవాలా. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి. ఇంక ముందుగా స్టీల్ గిన్నెతో టపా సౌండ్ వచ్చింది కదండి. అది లేకుండా ఇప్పుడు చూడండి, సౌండే లేదు. ఇది సిలికాన్ గెరిట్ అండి, ప్లాస్టిక్ కాదు. దీన్ని యూజ్ చేయొచ్చు. మనం ఎంత వాచినా శబ్దం రాదండి. ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇచ్చారండి దీనికి, గెరిటికి. బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఎంత వాచినా గెరిటి సౌండే లేదు. ఈ విధంగా వచ్చాక దీన్ని చల్లార్చుకొని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పెనం పెట్టి దీంట్లో కొంచెం ఆయిల్ పోస్తున్నామండి. ఆయిల్ బాగా వేడయ్యాక చూడండి, ఈ విధంగా ఆయిల్ వేడవుతుంది. కొంచెం ఆయిల్ ఇంత ముందరికి పోసాం కదండి. ఆయిల్ ఇప్పుడు అవసరం లేదు, కొంచెమే చాలు. ఇంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను అంతేనండి. ఇప్పుడు మనం మిక్స్ చేసిన మసాలా, వార్చుకున్న మసాలా అండి మొత్తము. మసాలా ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనము పెరుగులో పసుపు పొడి, ధనియాల పొడి, మిరప్పొడి వేసిన మిక్చర్ కూడా వేసేయాలండి. దీన్ని కూడా వేసేసి బాగా రెండింటిని బాగా ఆయిల్ కొంచెము బాగా తేలేటట్టుగా ఫ్రై చేసుకోవాలండి.
పెరుగు కదండి, సిమ్లోనే పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలండి. ఒక అడుగంటేస్తుంది. మరి విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడే బటర్ ముక్క వేసేయండి. ఆయిల్ తక్కువ వేసుకొని బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. దీంట్లో క్యాజు నట్స్, అల్లం వెల్లుల్లి అన్నీ వేసాం కదండి, చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడే మనము ముందుగా ఉడకబెట్టుకున్న చెన్నాని ఇంట్లో అట్లే వాటర్తో బాగా వేసేయండి. మళ్ళీ తన్నీగా వాటర్ ఏం అవసరం లేదు, ఈ వాటర్ సరిపోతుంది గ్రేవీకి. ఈ విధంగా మసాలా బాగా చెన్నాకి పట్టేటట్టుగా చూసుకోవాలండి. బాగా ఫ్రై చేసి బాగా వాచాక అవసరమైతే కొంచెము వాటర్ పోసి అలా మిక్స్ చేసి, ఇంకా గరం మసాలా అంతా వద్దండి, అన్నీ బాగా ఎక్కువ వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇది బాగా ఉడికాక మూత పెట్టి 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా బాగా ఉడికాక చాలండి. ఈ విధంగా వచ్చాక మామూలుగా చింతపండు పులుసు పోస్తారండి. నేను చింతపండు ఎక్కువ వాడను. ఇంకా ఒక నిమ్మకాయ ఫుల్గా పిండేయండి, సరిపోతుంది ఈ వంటకి. ఈ వంట రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. వీక్లీ వన్స్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఒక నిమ్మకాయ పిండేసానండి. ఒక నిమ్మకాయ పెట్టుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదండి. దీనికి రెడీ అండి. ఈ విధంగా చెన్నా మసాలా రెడీ అండి. చపాతీలోకి బాగుంటుంది. తినేటప్పుడు దీని మసాలాలో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చెన్నా మసాలా రెడీ అండి. హోటల్ కన్నా టేస్ట్ బాగుంటుందండి ఇంట్లో చేస్తేనే. ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.